శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్. అంటే శోకార్తులు అంటే బాధపడే బాధితులు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. మీరు అనొచ్చు, ఇదేంటండి విచిత్రంగా ఉంది, దుఃఖపడేవారు ధన్యులు ఎలా అవుతారండి అని మీరు అనొచ్చు. తప్పేం లేదు, మీరు అనొచ్చు. ఏంటంటే దుఃఖపడేవారు ధన్యులు ఎలా అవుతారు? అసలు ప్రభు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? మన లోతుగా ఈ వాక్యాన్ని పరిశీలిస్తే ప్రియులరా, దుఃఖపడతామంటే నువ్వేదో ట్రైన్ మిస్ అయితే దుఃఖపడ్డావు నువ్వు ధన్యుడు అని కాదు. నువ్వేదో పోగొట్టుకున్నావు, నీ పర్స్ పోయింది, డబ్బులు పోయినాయి, బాధపడుతున్నావు, అప్పుడు నువ్వు ధన్యుడు అనుకుంటే పొరపాటు. అది కాదు ప్రభు చెప్పేది. ప్రభు చెప్పే దుఃఖం ఏంటంటే, నువ్వు తప్పు చేసినప్పుడు, తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు, ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడితే నీవు ధన్యుడివి అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. మీరు అనొచ్చు, ఫాదర్ గారిని అందరూ తప్పు చేస్తే పశ్చాత్తాపడతారు కదా. నో, కొందరు పశ్చాత్తాప పడరు. కొంతమందికి వారు తప్పు చేశారు అన్న విషయం కూడా తెలియదు. సో సాడ్. కొంతమందికి దున్నపోతు మీద నీళ్లు పోసినట్లే, నీళ్లు పోస్తే నీళ్ళు కింద కారిపోతాయి కదా, జారిపోతాయి కదా, వాళ్ళకు కూడా కొంతమంది అందే. అందరూ దుఃఖపడరు, కొంతమంది మాత్రమే దుఃఖపడతారు ప్రియులా. మన స్వభావాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది ఏమో గొర్రెపిల్ల లాంటి స్వభావాలు కలిగి ఉంటారు, కొంతమంది ఏమో పందిపిల్ల లాంటి స్వభావాలు కలిగి ఉంటారు. ఈ గొర్రెపిల్ల స్వభావం కలిగినటువంటి వ్యక్తులు బురదగుంట్లో పడినప్పుడు, అయ్యో నేను దారి తప్పాను, నా కాపరికి దూరంగా ఉన్నాను, నేను పెడత్రోవలో ఉన్నాను, తప్పులో జీవిస్తున్నాను, ఈ మురికి నీరులో నేను ఉండలేను అని ఆ గొర్రె పిల్ల అరుస్తుంది, కేకలు వేస్తుంది. కానీ పందిపిల్ల బురదలో పడినప్పుడు ఇంకా సంతోషిస్తుంది, దొరలాడుతుంది అటు ఇటు, ఆ మురికి నీరే మింగి మళ్ళా ఆ మురికి నీరే ఊస్తూ ఉంటుంది. ఆ యొక్క దుర్గంధమైన మురికి ఆ పందికి సెంటు కొట్టినట్టు ఉంటుంది. మన స్వభావాలు కూడా అంతే. అందరూ పశ్చాత్తాపపడరు, కానీ దేవుని వాక్యం చెబుతుంది, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. చూసారా, మీరు శోకార్తులు, మీరు దుఃఖపడితే, పశ్చాత్తాపపడితే మీరు ధన్యులు. ప్రియులారా, ఒక తల్లి నాకు ఇది గుర్తొస్తుంది. శోకార్తులు ధన్యులు అంటే పునీత మోనికమ్మ గారు నాకు గుర్తుకొస్తున్నారు. ఆ మోనికమ్మ గారు దుఃఖపడుతూ తన కుమారుడైనటువంటి అగస్టీను కొరకు ప్రార్థన చేశారు. ఆ తల్లి ప్రార్థన వల్ల పాపములో జీవిస్తున్నటువంటి అగస్టీను గారు పశ్చాత్తాపపడ్డారు, మారు మనసు